హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ గౌరీశనందన్. ఏం లేదండి, ఈరోజు వీడియో చేయడానికి వచ్చేసాం వివేకానంద పార్క్. అదేనండి బాబు, కులచెరువు పార్క్కి మళ్ళీ ఏదో అనుకుంటారు మీరు. సరే, ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు దర్శనమిస్తారు. ఆయన ఎవరో కాదు, మన 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, మన పార్క్ ఎంట్రన్స్లోనే లవ్ కాకినాడ అని మనకి చాలా అట్రాక్షన్గా బ్యూటిఫుల్గా మనకి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది కదా. పార్క్ అంటేనే ప్రశాంతత, మళ్ళీ దాంట్లో మీకు చెప్పడం ఎందుకు ప్రశాంతత అని. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈవిడేనండి. ఈవిడెవరో కాదు, ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో వైరల్ చెందుతున్న పేరే డొక్కా సీతమ్మ గారండి. అదేనండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అస్తమాను డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడతారు కదా, చాలా బాగా. ఆవిడేనండి. ఈవిడ ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి మండపేటలో 1841లో జన్మించారండి. 1909లో మన స్వర్గస్థులు అయ్యారు. ఈయన నిత్య అన్నదాత, అన్నపూర్ణగా బాగా ప్రసిద్ధి చెందారండి. అదే కాదండి, మరొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా రాబోతున్నాయి. అది చాలా సంతోషకరమైన విషయం. చూడండి, చెరువు ఇది. ఈ చెరువు వల్లే మన వివేకానంద పార్క్ కాస్త కులచెరువు పార్క్ అయిపోయింది. ఇది వెనకాల స్కేటింగ్ హాల్ అండి, చిన్నపిల్లలది. చిన్నపిల్లలు మాత్రమే స్కేటింగ్ అండి. మనోడు స్కేటింగ్ నేర్చుకోవడానికి వచ్చాడు. చూడండి, ఈ వయసులో స్కేటింగ్ అంటే పట్టించుకోలేదు, అయినా సరే నేర్చుకుంటాను అన్నాడు. చూద్దాం.